యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యోధ యెరూషలేముల జనముల మధ్యను నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడువు నీవే, నీవు బహుబలము గలవాడువు, పరాక్రమం గలవాడు, నిన్ను ఎదిరించడానికి ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడు నీవే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ప్రాసెస్ చూద్దాం. మనోడికి అటాక్ వచ్చిందని తెలిసింది, ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే తను దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా నాకు వచ్చిన ఈ సమాచారం ఇది అని తన దగ్గరకు వచ్చిన సమాచారాన్ని దేవుని దగ్గర ప్రార్థనగా మార్చాడు. తన దగ్గరకు వచ్చిన ప్రాబ్లంని ప్రేయర్గా చేశాడు. తన దగ్గరకు వచ్చినటువంటి రిక్వెస్ట్ని, తన దగ్గరకు వచ్చినటువంటి స్ట్రగుల్ని దేవుని సన్నిధిలో ఒక ప్రార్థనగా మార్చాడు. అది ఆయన చేసినటువంటి పని. అది చేసిన తర్వాత చుట్టూ ఉన్నటువంటి ప్రజల్ని, రే మీరు కూడా ప్రార్థన చేయండి రా అన్నాడు. ఇక్కడ దాకా అయిపోయింది. నెక్స్ట్ ఆయన చేసిన పని ఏంటంటే గతంలోకి వెళ్ళి ఒకసారి తొంగు చూశాడు. గతంలోకి తొంగు చూస్తే ఏమర్థమైందంటే తన దేవుడి గురించి అర్థమైంది, తన గురించి అర్థమైంది. తన దేవుడి గురించి ఏమర్థమైంది, గతంలో నీ గురించి అర్థమైంది ఏంటంటే ప్రజలు ఇచ్చినటువంటి అనుభవాలను బట్టి కానీ, ప్రజలు ఇచ్చినటువంటి సాక్ష్యాలను బట్టి కానీ నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు మాకే కాదు అందరికీ దేవుడివి, నువ్వు మమ్మల్నే కాదు ఎవరినైనా కూడా నువ్వు ఎదిరించగలిగేటువంటి వాడివి. అది అనేది. ఇప్పుడు దీన్ని మన భారతీయ పరిస్థితుల్లోకి తీసుకొద్దాం ఒక్కసారి. ఓకే, భారతదేశంలో రానున్నటువంటి 2-3 సంవత్సరాల్లో చాలా గడ్డు పరిస్థితిని క్రైస్తవులు ఎదుర్కోబోతున్నారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. పబ్లిక్ అయిపోయింది ఇక పబ్లిక్. ఇప్పుడు దాకా చాప కింద నీరులాగా గడిచింది, కానీ ఇప్పుడు ఇంకా చాప కింద నీరు కాదు. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో క్రైస్తవుల మీద ఉన్నటువంటి దాడి అర్థమైపోయింది. ఎంత ఘోరమైంది అనంటే ఈరోజు మనకున్న భారతదేశ పరిస్థితిలో ప్రతిరోజు 6 క్రైస్తవుల్ని చంపేస్తున్నారు. ప్రతిరోజు 6 క్రైస్తవుల్ని చంపేస్తున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు జీవించలేని మొదటి 15 దేశాల్లో ఒక దేశం భారతదేశం. ఇప్పుడు ఈరోజు మొదటి 15 దేశాల్లో ఒకటి భారతదేశం. భారతదేశంలో క్రైస్తవుడిగా జీవించలేం అని ప్రపంచవ్యాప్తంగా డిసైడ్ అయిపోయింది. డొనాల్డ్ ట్రంప్ని కూర్చోపెట్టి ఇద్దరు మాట్లాడారు, భారతదేశంలో ఉన్న పరిస్థితి ఇది సార్, క్రైస్తవులకి అక్కడికి స్థానం లేదు. డైరెక్ట్గా ప్రభుత్వం అటాక్ ప్రకటించింది. ఈ మాటలు మీకు చెప్తున్నప్పుడు మీలో భయాన్ని కలిగించాలని నా యొక్క ఆశ, కానీ ఆ భయం మిమ్మల్ని 2 చోట్లకి తీసుకెళ్తుంది. అయితే దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి నిలబడాలని, లేదా పారిపోయి రాజీ అయిపోవాలని. నీ ఇష్టం. బలవంతంగా పారిపోయేవాడిని వెనక్కి తీసుకురాను నేను. నీ గుండె లోతుల్లోంచి ఆ దమ్ము రావాలి, నీ గుండె లోతుల్లోంచి ఆ ధైర్యం రావాలి. యెహోషాపాతు ఆ ధైర్యాన్ని తెచ్చుకుంటున్నాడు. ఎలాగో తెలుసా, దేవా నువ్వు గొప్ప దేవుడివి, శత్రువు మీద అధికారం కలిగినటువంటి దేవుడివి, కాబట్టి నాకు భయం లేదు. దీన్ని మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. అంటే యెహోషాపాతు ఆ విధంగా సన్నివేశాన్ని బట్టి ధైర్యాన్ని ఎలా తెచ్చుకున్నాడు. 4 ఏళ్ల బాబు, ఓకే, 4 ఏళ్ల బాబుని వాళ్ళమ్మ చేత్తో పట్టుకొని నడిపించుకుంటే వెళ్తుంది రోడ్డు మీద. ఓకే, సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాడు హ్యాపీగా. అయితే అంత దూరంలో ఓ పెద్ద కుక్క కనబడింది. ఈడేం చేస్తాడు చెప్పండి నాకు? ఏం చేస్తాడు? వాళ్ళ అమ్మనే పట్టుకుంటాడు. మమ్మీ అని భయపడతాడు, ఏడుస్తాడు. అంటే వాడికి భయం వచ్చిందా లేదా? ఎందుకు వచ్చింది భయం? దేనికి? కుక్కకి, అవునా కదా? నో, మమ్మీ చేసే పని తెలుసా, ఆ బాబుని ఇలా ఎత్తుకుంటుంది. మామూలుగా జనరల్గా ఆలోచించండి, బాబు సంఖలోకి ఎక్కంగానే కుక్కను చూసి భయపడతాడా లేదా చెప్పండి నాకు. భయపడ్డు. ఇంకేం చేస్తాడో చెప్పండి నాకు. చెప్పండి. కుక్కను రెచ్చగొడతాడు. అవునా కదా? చిచి అంటాడా లేదా? కింద ఉన్నప్పుడు భయపడ్డాడు, సంఖలోకి ఎక్కినప్పుడు చెప్పండి నాకు. చిన్న సీన్ ఇది. ధైర్యం వచ్చిందా లేదా? ఇప్పుడు ఒక విషయం, సమస్య ఎక్కడుంది? భయపడ్డావంటే నువ్వు ఎక్కడున్నావు అని అర్థం, కింద. ధైర్యంగా నిలబడ్డావంటే ఎక్కడున్నావు అని అర్థం, ఎవరి సంకలం? దేవుడి సంకలం.
యెహోషాపాతు దేవుడు సంకెక్కుతున్నాడు. అది ఆయన చేసేటువంటి పని. ఇవాడు పాయింట్, చిన్న స్టోరీ, అందుకే అన్నాను సండే స్కూల్ పాఠం లాగా ఉంటుందని. చిన్న విషయం. ఇప్పుడు గొలియాత్ ఆడే, డబల్ యాక్షన్ ఏం కాదు ఆడిది, వాడు ఒకటే గొలియాత్. ఇశ్రాయేలు మాత్రం 2 రకాలు. ఎవడొచ్చినా కూడా ఆడు బాబు వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడరా అని టెన్షన్ పడేవాడు. ఆడు వెళ్ళిపోగానే వెళ్ళిపోయి దుప్పటి కప్పుకొని పడుకుంటున్నారు. అర్థం. ఇది ఇశ్రాయేలు అందరూ. గొలియాతుని చూస్తే వీళ్ళకి ఏమొచ్చింది? భయం. అర్థమైందా? అది అయిపోయిన తర్వాత దావీదు వచ్చాడు. దావీదు ఏం చేశాడు? రే లేపేస్తాను, రే లేపేస్తాను, రే. ఇది దావీదు. వీడికి సరిగ్గా నెక్కరేసుకోవడం కూడా రాదు. ఇది దావీదు. అర్థమైందా? ప్యాంటు షర్టు గీటు అన్నీ వేసుకుని వాళ్ళు భయపెడుతున్నారు. మనోడు బనీని కూడా ఉందా లేదో తెలియదు. వీడు మాత్రం దడిపించేస్తున్నాడు. అవునా కదా? ఎందుకని? దావీదు దేవుడు సంకలో ఉన్నవాడు, ఇశ్రాయేలీలు బయట ఉన్నవాడు. ఇశ్రాయేలీలకి అన్ని కవచాలు గివచాలు ఉన్నాయి, దావీదుకి దేవుడు ఒక్కడే ఉన్నాడు. కంపారిజన్ చూడండి మీకు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ పరిస్థితుల్లో మనకుండేటువంటి దాడి సమయాల్లో మనకి ప్రొటెక్షన్ ఇచ్చేది దేవుడు ఒక్కడే, ఇంకెవడు లేడు. దేవుడు ఒక్కడే, ఇంకెవడు లేడు. ఇంకెవరు లేరు. మనం దేవుడి దగ్గర యవ్వనస్తుల్ని రాజకీయ కోణములో కొంతమంది రెచ్చగొడుతున్నారు. మనం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నిలబడాలి, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నిలబడాలి, మనం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి. అరే పెచ్చరా, అటాక్ చేసేదే ఆడి దగ్గరికి నువ్వు వెళ్ళలేదేంటి? ప్రభుత్వమే నిన్ను అటాక్ చేస్తుంది. ప్రభుత్వం అటాక్ చేస్తుంటే ప్రభుత్వం పైన ఉన్న వాడి దగ్గరికి వెళ్ళాలి. ప్రభుత్వం పైన ఉన్నది ఎవరు? ఇంకా అడగ తప్పి చేస్తున్నారు. నీకు బుర్ర ఉంటే అర్థమైందా? నువ్వు చెయ్యి. ప్రభుత్వం నెత్తి మీద ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ఏమన్నాడు తెలుసా? దేవా నువ్వు మా దేవుడివే కాదు, వాళ్ళకు కూడా దేవుడివే. నువ్వు మమ్మల్ని కంట్రోల్ చేసేవాడు కాదు, వాళ్ళని కూడా కంట్రోల్ చేసేవాడు. పైగా ఇంకో ఎరగాటపు మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? ఈ దేశాన్ని ఎవరిచ్చారు మాకు? నువ్వే ఇచ్చావు. నువ్వు ఇచ్చిన దేశమే ఇది. దీన్ని ఎత్తుకెళ్ళిపోయారు అనుకో, నువ్వు ఇచ్చింది నువ్వు తీసుకెళ్ళిపోయినట్లు అవుద్ది అని దేవుణ్ణి ఇరకాటంలోకి పెట్టాడు. చరిత్రలోకి వెళ్తే మనకు 2 విషయాలు అర్థమవుతాయి. దేవుడు ఎవరో అర్థమవుతుంది, మనం ఎవరో అర్థమవుతుంది. చరిత్రలోకి వెళ్తే దేవుడు ఎవరో అర్థమవుతుంది, మనం ఎవరో అర్థమవుతుంది. దేవుడు శక్తి కలిగిన వాడు, దేవుడు జ్ఞానము కలిగిన వాడు, దేవుడు సహాయం చేసేవాడు. ఇది చరిత్రలో అర్థమైంది. మన గురించి అర్థమైతే ఏంటి తెలుసా? మనము విలువ కలిగిన వాళ్ళం. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో విలువైన వాళ్ళు. విలువైన వాళ్ళని దేవుడు కోల్పోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఏదో విధంగా ఆయన కాపాడటానికి ఇష్టపడతాడు. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏం జరుగుతుంది? 8వ వచనం. వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలము కట్టించిరి, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా. యెహోషాపాతు ఎక్కడి నుంచున్నాడు తెలుసా? ఇప్పుడు ఇది స్టేజ్ కదా. యెహోషాపాతు ఎలాగే స్టేజ్ దగ్గర నుంచున్నాడు. ఈ స్టేజ్ దగ్గర మెట్లు ఉన్నాయి కదా. యెహోషాపాతు కరెక్ట్గా చెప్పాలంటే అలాంటి మెట్ల మీద నుంచున్నాడు. ఏ మెట్లు? సొలొమోను కట్టించిన యెరూషలేం దేవాలయం ఉందే, ఆ మెట్ల మీద నుంచున్నాడు. నుంచొని మనోడు అక్కడ నుంచొని ప్రార్థన చేస్తూ ఏమన్నాడంటే, దేవా నీ వాక్యములో నువ్వు మాకు ఒక వాగ్దానం చేశావు. ఏమన్నా తెలుసా? ఈ స్థలములో నిలబడి మేము తప్పు చేసినా, మేము పాపం చేసినా, మాకు తెగులు వచ్చినా, మాకు బాధ వచ్చినా నీకు ప్రార్థన చేస్తే ఆకాశంలోంటి ప్రార్థన విని మా పాపాన్ని క్షమించి మా దేశాన్ని స్వస్థపరుస్తానని వాగ్దానం చేశావు. అంటే యెహోషాపాతు ఏం చేశాడంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని ఎత్తిపడుతున్నాడు, దానికి కావలసినటువంటి షరతును పరిపూర్ణం చేస్తున్నాడు. ఇప్పుడు చిన్న మాట చెప్తాం. మనం మిక్సీ ఒకటి కొనుక్కున్నాం. మిక్సీ తెలుసు కదా? మిక్సీ కొనుక్కున్నప్పుడు వాడు మనకి కొంచెం డెమాన్స్ట్రేషన్ ఇస్తాడు. ఏమన్నా తెలుసా? ఈ బటన్ నొక్కితే ఇలా పనిచేస్తుంది, ఈ బటన్ నొక్కితే ఇలా పనిచేస్తుంది అని చెప్తాడు. ఓకే, అయిపోయింది. ఇది షాప్లో. ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత అదే బటన్ నొక్కాం, ఆడి చెప్పినట్లు తిరగలేదు. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఆడి దగ్గరికి వెళ్తావు. హలో, ఈ బటన్ నొక్కితే తిరుగుతున్నావుగా, తిరగట్లా అని అంటావా లేదా? అదేవిధంగా దేవుడు మనకి ఒక మిషన్ ఇచ్చాడు, దాన్నే ప్రార్థన అంటారు.
ఆ ప్రార్థన అనే మిషన్లో 3 బటన్లు పెట్టాడు. దీంతో 3 బటన్లు ఉన్నాయి కదా. ఇది నొక్కితే తక్కువ స్పీడు, ఇది నొక్కితే ఇంకెక్కువ, ఇది నొక్కితే ఇంకెక్కువ, అంతే కదా. 3 బటన్లు ఉన్నాయా లేదా? కాబట్టి కనెక్షన్ ఇచ్చి బటన్ నొక్కితే ఇది ఏమాలితే తిరగకపోతే ఏం చేస్తా? ఇది నొక్కితే తిరుగుతున్నా తిరగట్లేదు అని అడుగుతావు కదా. దేవుడు కూడా మనకి ప్రార్థన అనేటువంటి ఒక ఫ్యాన్ ఇచ్చి దానికి 3 బటన్లు పెట్టాడు. మొదటి బటన్ అడిగాయా, అడిగితే ఏమవుద్ది? నేను ఇస్తా. రెండో బటన్ తట్టయా, తడితే ఏమవుద్ది? నేను తెస్తా. మూడో బటన్ ఎత్తికయా, ఎత్తితే ఏమవుద్ది? దొరికేటట్టు చేస్తా. అది విషయం. ఎంత సులభం ఆలోచించండి. 3 బటన్లు పెట్టా, నీకు ఇచ్చేసా, ఫ్యాన్ కనెక్షన్ ఉంది. ఈ 3 బటన్లు ఏ బటన్ నొక్కినా పని చేస్తుంది. నొక్కాల్సిన మనం, పని చేయాల్సిన దేవుడు. నువ్వు నొక్కకుండా పని చేయదు. ఫ్యాన్ తిరుగుతా 10 మంది చుట్టూ ఉండి ప్రభా ఈ ఫ్యాన్ తిప్పు ప్రభా తిరగదు. బటన్ నొక్కితే తిరుగుద్ది. చాలా సులభం. అంత సులభంగా అడిగేస్తాను, తట్టయ్యా తీస్తాను, ఎతికేయా తిరగడ చేస్తాను. 3 బటన్లు పెట్టాడు. సో యెహోషాపాతు ఏం చేశాను? దేవా ఒక ఫ్యాన్ ఇచ్చావు, 3 బటన్లు పెట్టావు, ఆ బటన్లు నొక్కుతున్నావు, నేను తిరిగాడయ్యా. నువ్వు ఎంత సులభం ఆలోచించండి. సంగ్రామంలో ఎదుర్కోవడానికి దేవుడు అతి శక్తివంతమైనటువంటిది ఒకటి మనకి ఇచ్చాడు. దట్స్ ప్రేయర్. దాన్ని ఉపయోగిస్తే మనం గెలవగలుగుతాం. నెక్స్ట్ 10వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ సేయీరు వన్యవాసులతోనూ యుద్ధము చెయ్యనిలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలన చేయక వారి యొద్ద నుండి తొలగిపోయి, మేము స్వతంత్రించుకొనవాలని నీవు మాకిచ్చిన ఈ స్వాస్థ్యములో నుండి మమ్మల్ని తోలివేయటకే వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఆ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. ప్రభా, వీళ్ళు ఎందుకు నా మీదకు వస్తున్నారు? ఎందుకనంటే ఆ టైంలో వదిలేయమని చెప్పావు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలోంచి వస్తూ ఉంటే వీళ్ళు గొడవ పెట్టారు మధ్యలో. నీళ్ళు కూడా ఏమని అన్నారు, దేవా ఏం చేయమంటావు అని అడిగాడు మోషే. వాళ్ళు వదిలే, తర్వాత చూసుకుంటా అన్నాడు. వదిలేశారు. నువ్వు వదిలేయమంటే వదిలేశాం, నీ మాట మేము విన్నాం. ఇప్పుడు అన్న మా నెత్తి మీద ఎక్కువ కూర్చున్నారు, మమ్మల్ని ఏం చేయమంటావు, మమ్మల్ని ఏం చేయమంటావు అని దేవుణ్ణి ఎంత బాగా ఆయన సీన్లోకి తీసుకొస్తున్నారు చూడండి. ఇదంతా చూస్తుంటే దేవుడితో ఆయన మాట్లాడుతున్నాడా, ప్రార్థన చేస్తున్నాడా? చెప్పండి నాకు. మాట్లాడుతున్నాడు. మాట్లాడేటప్పుడు బుర్ర ఉపయోగిస్తున్నాడా లేదా? చెప్పండి. బుర్ర ఉపయోగిస్తున్నాడు. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నాను తెలుసా? మీలో చాలామంది ప్రార్థన చేసేప్పుడు బుర్ర ఉపయోగించరు. అందుకనే ప్రార్థనలో ఎప్పుడైనా ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడం జరిగిందా? ప్రార్థనలో ఎప్పుడైనా నిద్రపోవడం జరిగిందా? ప్రార్థనలో నేను ప్రార్థన చేస్తున్నానని మర్చిపోవడం కూడా జరిగిందా? జరుగుతుంటుంది. మీరు ఎదవ ఫేస్ ఏం పెట్టక్కర్లా. జరుగుద్ది. ఎందుకని తెలుసా? మీ ప్రార్థన డిఫరెంట్గా ఉండాలంటే ఒక సింపుల్ మెథడ్ చెప్తాను చూడండి. సర్వసాధారణంగా ప్రార్థన మొదలు పెడతానికి ప్రతి ఒక్కడికి ఒక పద్ధతి ఉంటుంది. అర్థమైందా? సర్వోన్నతుడా సర్వశక్తిమాన్ ఇది ఒకటి పద్ధతి. సైన్యములకు అధిపతి యెహోవా ఇది ఒకటి పద్ధతి. భూమి ఆకాశాలు సూచించినవా ఇది ఒకటి పద్ధతి. ఇది నీ ఒరిజినల్ పద్ధతి. ఎప్పుడు ప్రార్థన చేసినా అదే. ఒకవేళ ఒకటి ప్రార్థన 5 సార్లు వింటే నిన్న ప్రార్థన వెళ్ళన్నట్లు ఉంటుంది. అంటే అది తప్పని కాదు నా ఉద్దేశం. అయితే ప్రార్థన అనుభవించాలంటే ఈ 2 పనులు ఏదో ఒకటి చేయండి. 2 ఖతర్నాగా ఉంటుంది. ఒకటేంటి తెలుసా? డిఫరెంట్గా స్టార్ట్ చేయి. ఎప్పుడు స్టార్ట్ చేసే విధంగా కాకుండా డిఫరెంట్గా స్టార్ట్ చేస్తే పదాలు ఎత్తుక్కోవాలి. పాత పద్ధతిలో ప్రార్థన చేస్తే పదాలు ఎదుకక్కల పడిపోతాయి డైలాగులు. కొత్త పద్ధతి. రెండో పద్ధతి ఏంటి చెప్పంటా? నేను ఎప్పుడైనా లైఫ్లో ప్రార్థనలో ఏకాగ్రత కోల్పోతుంటాను. చాలాసార్లు కోల్పోయాను. నేనేదో ఊడిపడ్డామని అని చెప్పట్లా. అర్థమైందా? నాకున్నటువంటి వీక్ మూమెంట్స్ చాలా షేర్ చేసుకుంటాను రేపేళ్ళు. అర్థం? చాలాసార్లు ఏకాగ్రత కోల్పోయినప్పుడు నేను చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పని అని తెలుసా? ఒక కాగితం తీసుకొని
ఓ పెన్ను తీసుకొని దేవుడికి ఉత్తరం రాసేవాడు. ప్రియమైన దేవా, ఏంటో ప్రభా, ప్రార్థన కూడా చేయడానికి కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, చాలా ఇబ్బందిగా అయిపోతుంది, ప్రార్థన చేద్దాం అంటే మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. సరే కొన్ని విషయాలన్నీ నీతో చెప్పాలి అని ఉత్తరం రాస్తున్నాను అనుకో, మైండ్ ఎటన్నా వెళ్తుందా? పొర్రపాటున వెళ్తుంది. ఉత్తరం అయ్యే లోపల ఏకాగ్రత వస్తుంది, తర్వాత చింపు వదిలి పడేస్తుంది, మన పని అయిపోయింది. ట్రై. మనోడు కూడా అదే పని చేశాడు, ఏకాగ్రత తెచ్చుకొని, దేవా నువ్వు వదిలేమంటే వదిలేసావు, వాళ్ళు వచ్చి ఇప్పుడు మా మీద పడుతున్నారు, నువ్వు చేయవా, మాకు సాయం చేయవా, మమ్మల్ని వదిలేస్తావా అని దేవుణ్ణి బాగా ఎర్రకాటంలో. ప్రార్థనలో మనం దేవుడికి దగ్గరైపోతాం, ప్రార్థనలో మనం ఎదుగుతున్నాము అంటానికి దేవుడితో వాదించడం మొదలు పెడతాం ఇన్ ఎ పాజిటివ్ వే. బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళంతా ప్రార్థనలో దగ్గర అవ్వంగానే, అర్థమైందా, వాళ్ళు మాట్లాడే తీరు మారిపోయింది. ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి, కొంతమంది ప్రార్థనలు ఎలా ఉంటాయో. అబ్రహాం గారి ఎగ్జాంపుల్. నీకు బుద్ధి ఉందా లేదా? 50 మంది నీతిమంతులు ఉంటే అనుకోండి లేపేస్తావా అని అడలేదా? క్లోజ్ అయిపోతే. ఇంకొక ఆయన, ఏం మాట్లాడుతున్నావు, ఐగుప్తు దేశం నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చంపేశావు అనుకో, ప్రజలంతా ఏమనుకుంటారు తెలుసా, వీళ్ళని ఐగుప్తు నుంచి బయట తీసుకుని రాగలిగాడు కదా దేవుడు, వాళ్ళకి వాగ్దానం చేసిన దేశంలో తీసుకెళ్ళకపోయాడు అని అంటే నా మొహం ఎక్కడ పెట్టుకోవాలి అప్పుడు? ఇది ఎవరు ప్రార్థన? మోషే. చూసారా, దేవుడికి క్లోజ్ అయినప్పుడు నువ్వు చేయవా? చేయకుండా ఎలా ఉంటావు? నువ్వు చేస్తావు. ఎలా చేయవు? ఇప్పుడే ఇందాకే జస్ట్ నేను కారులో ఉన్నప్పుడు ఒక అమ్మాయి గురించి ప్రేయర్ చేస్తాను. ఆమె గురించి, అమ్మాయి ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, నేను ఇక్కడ ఉన్నాను కర్నూలు జిల్లాలో, ఇంకొక ఆయన అమెరికాలో ఉన్నాడు, షికాగో. మేము ముగ్గురం కలిసి ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆ ప్రార్థనలో నేను చేసిన తర్వాత ఆయన చేశాడు. ఆ ప్రార్థనలో నాకు నచ్చిన మాట ఏంటి తెలుసా? ప్రభా, వివాహం రేపు కాక ఎల్లుండి ఆ అమ్మాయిది, పెళ్ళికి ఇక్కడ దాకా తీసుకొచ్చావు, కొన్ని అడ్లు వచ్చాయి, నువ్వు తీసుకొచ్చింది కదా, ఇది పెళ్ళి నీది కదా, నువ్వు కదా చేయాల్సింది, ఈ అడ్డు తొలగించాల్సిన బాధ్యత నీదే, ఎలా తొలగించుకుంటూ ఉంటావు? ఇది ఆయన అడిగిన మాట. నాకు నచ్చింది, అది నాకు నచ్చింది. ఇక్కడ దాకా నడిపించింది నువ్వేగా, నువ్వే చూసుకో, వాళ్ళ గురించి పడుచుకోవా, ఆ పరిస్థితులు ఎదుర్కోవా. సీ హౌ హీస్ ఆర్గ్యూయింగ్ విత్ గాడ్. అది పోరాటం అంటే. పోరాడేటప్పుడు శత్రువుకి వ్యతిరేకం అయిపోతావు, దేవుడికి దగ్గర అయిపోతాం. శత్రువుకి వ్యతిరేకం అవడానికి దేవుడికి దగ్గర అవడం అవ్వక జరగకపోతే ఏమవుద్ది ఆలోచించండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కుక్క అంటే 4 ఏళ్ల బాబుకి ఏమైంది? భయం అయింది. ఓకే, ఇక్కడ భయం వేసింది. అమ్మ ఎత్తుకుంటే ఆడేం చేస్తాడు? కుక్కను భయపడతాడు. అమ్మ వదిలేసి వెళ్ళిపోతే అక్కడ నీ లైఫ్లో చాలాసార్లు జరిగింది అదే. అంటే దేవుడు వదిలేసి వెళ్ళిపోవాలా, దేవుణ్ణి పంపించేసేవాడు. ఒంటరిగా అయిపోయి కుక్కున్నప్పుడు సంఖలోకి ఎక్కాలి, నేను చూసుకుంటానులే అన్నావు, ఏం చేయాలో అర్థం కాదు. కానీ యెహోషాపాతు అలా చేయలే. దేవా నువ్వు లేకపోతే పని అవ్వదు అని దేవుణ్ణి చాలా స్పష్టంగా అడిగాడు. యూదా వారందరూ తమ శిశువులతో, 13వ వచనం, యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడి. వీళ్ళు ఎక్కడున్నారు చెప్పండి, నాకు ఒక మాట చెప్పండి. ఊరినే ఎక్కడున్నారు వీళ్ళందరూ? యెరూషలేము మందిరం బయట 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 చుట్టూ ఎవరున్నారు చెప్పండి నాకు? శత్రువులు. అయితే అక్కడ బయటకు వచ్చి నుంచున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారన్నారు చెప్పండి. అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఆడోళ్ళు, పిల్లలు. బయట గొడవ అవుతుంటే ఆడవాళ్ళని రానిస్తారా? పిల్లల్ని రానిస్తారా? కానీ వీళ్ళు రానిచ్చారు. సీన్ అందుకే మీకు అంత క్లియర్గా చూపిస్తున్నాను. గొడవ జరుగుతుంది బయట, నేను చూసుకుంటాలే అంటారు మగోళ్ళు. కానీ ఇక్కడ ఏం చేశారు తెలుసా? యోధా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధి నిలవబడి. ప్రార్థన అందరూ చేయాలి, ప్రార్థన అందరూ చేయాలి. మీరు అనుకోవచ్చు, మా అమ్మ మంచిది కాదు, మా నాన్న తాగుబోతు, అయితే ఏమైంది? నువ్వు చేయి ప్రార్థన, నువ్వు చేయి. మా నాన్న తాగుబోతని ఎవడికో చెప్పకల్లా నువ్వు చేయి. చిన్నపిల్లల ప్రార్థన దేవుడు బాగా అంటాడు పెద్దోళ్ళ కంటే.
చిన్నపిల్లల ప్రార్థన వినటం అనే దాని గురించి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాను. 3 వారాల క్రితం వైరల్ లాగా నడిచింది వాట్సాప్లో ఒక స్టోరీ, నాకు బాగా నచ్చింది. కెన్యా దగ్గర ఒక అడవి ప్రాంతంలో ఓ డాక్టర్ గారు పనిచేస్తున్నారు. ఆ ప్రాంతంలో కరెంటు కూడా లేదు. ఆయన ఒక్కడే డాక్టర్, ఏదైనా ఆయన చేయాలి. పురుటు కూడా ఆయన పోస్తూ ఉంటాడు అన్నట్టు. ఇంకేం పద్ధతి లేదు. అయితే ఒక ఆమె ప్రీమెచ్యూర్ బేబీని డెలివరీ చేసింది. అంటే 9 నెలలు పూర్తి కాకముందే బాబు డెలివరీ అయిపోయింది. ఆ యొక్క పరిస్థితిలో తల్లి చచ్చిపోయింది. అయితే ఈ బాబుని ఇన్క్యుబేటర్ అంటారు. అంటే తల్లి గర్భంలో ఎలాంటి ఉష్ణోగ్రత ఉంటుందో అలాంటిది ఒక డబ్బాలో క్రియేట్ చేస్తారు, దాన్ని ఇన్క్యుబేటర్ అంటారు. దాంట్లో పెట్టాలి. అయితే ఆ ప్రాంతంలో ఇన్క్యుబేటర్లు ఉండవు, ఎందుకంటే కరెంట్ లేదు కదా. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే హాట్ వాటర్ ప్యాక్స్ అంటారు, అవి ఉపయోగిస్తారు. అంటే నీళ్లు పోసేసి వేడి నీళ్లు కావాల్సిన ఉష్ణోగ్రత వచ్చేటట్లు చేసి బాబుకి దగ్గర పెడతా ఉంటారు. అయితే వాళ్ళ దగ్గర ఒకటే హాట్ వాటర్ బ్యాగ్ ఉంది. దాంట్లో వేడి నీళ్ళు పోస్తూ ఉంటే పగిలిపోయింది, ఇక లేదు. ఈ బాబు తెల్లారి లోపల చచ్చిపోతాడు, ఎందుకంటే కావలసినటువంటి ఉష్ణోగ్రత లేదు. డాక్టర్ పనిచేశాడు. నర్సును ఒక ఆమెను పిలిచి అన్నాడు, ఆ నర్సుని ఆ బాబుని తన ఒంటి మీద పెట్టుకొని చలిమంటేస్తారే, చలిమంటకి అంత దూరంలో పడుకోమన్నాడు. రాత్రంతా ఆమె అలాగా పడుకుంది, బాబు బతికాడు. తెల్లారింది. సాయంత్రం 3 గంటల లోపల ఏదో ఒక పని జరగాలి, లేకపోతే బాబు బతకడు. 10 గంటలకి ఆయన ఈ పిల్లలు, ఆయన దగ్గర అనాథాశ్రమం ఉంది, ఒక 40 మంది పిల్లలు. ఆ 40 మంది పిల్లల్ని పిలిచి ప్రార్థన చేయమని అడిగాడు. ఇలా ఒక బాబు పుట్టాడు, ఆ బాబుకి సాయంత్రం 5 గంటల లోపల ఏదో ప్రత్యామ్నాయం కావాలి, మనకేమో హాట్ వాటర్ ట్యూబ్ కావాలి, లేదు. ఆ బాబుకు ఒక అక్క ఉంది, ఆ అక్కకు 4 ఏళ్ళు, మమ్మీ చచ్చిపోయిందని ఆ పాప ఏడుస్తుంది. ఈ బాబుకి తల్లి లేడు కాబట్టి ఈడు కూడా చచ్చిపోయేటట్లున్నాడు, ప్రేయర్ చేయండి అని అంటే పాపం పిల్లలందరూ ప్రేయర్ చేశారు. మెరిండా అని ఒక పాప ఉంది, 10 ఏళ్ల పాప. ఆ పాప స్టేజ్ దగ్గరికి వచ్చేసి డాక్టర్ గారు నేను ప్రార్థన చేస్తాను అన్నదంట. సరే చెయ్యి అన్నాడంట. ప్రభా 3 గంటల దాకా టైం ఇస్తున్నాను నీకు, 3 గంటల దాకా. 3 గంటలకల్లా హాట్ వాటర్ టబ్ రావాలి, ట్యూబ్, అర్థమైందా? ఆ హాట్ వాటర్ ట్యూబ్తో పాటు పెద్ద పాప 4 ఏళ్ల పాప ఏడుస్తుంది కదా, ఆ పాపకి బార్బీ గాల్ బొమ్మగారు రావాలి, నువ్వు 3 గంటలకు తీసుకురావాలి అని చెప్పి అందరి పిల్లల చేత ఆమెన్ చెప్పించిందంట. పిల్లలంతా ఆమెన్ అన్నారంట. పక్కన ఉన్న డాక్టర్ లేడా, వాడు నోరు మూసుకున్నాడు. డాక్టర్ గారు మీరు ఆమెన్ చెప్పరే అని అంటే ఆ టైంలో డాక్టర్లో ఉన్నటువంటి ఆ స్ట్రగుల్ అందులో రాశాడు. నాకు బాగా నచ్చింది. ఈ పాపని సంతోష పెట్టడానికి నేను అబద్ధమాడినా, ఈ పాపని సంతోష పెట్టడానికి నేను ఏదైతే నమ్మనో అది పెదాలతో చెప్పనా, లేకపోతే ఈమె ప్రార్థనకి నిజంగా జవాబు వస్తుందా, నాకు విశ్వాసము చాలదా అని ఆ స్ట్రగుల్స్ మధ్యలో ఉంటే డాక్టర్ ఆమెన్ చెప్పన్నదంట. ఆ పరిస్థితిలో ఆమెన్ అన్నాడంట. కానీ అప్పటికే అంటాడు, నేను ఆమెన్ చెప్పింది 12:30కి, నేను ఎందుకు చెప్పానో తెలియదు. వెళ్ళిపోయాడంట ఆయన హాస్పిటల్ రౌండ్స్కి. 2:45కి పరిగెట్టుకుంటా ఒక అతను వచ్చాడంట, సార్ పోస్ట్ మ్యాన్ పెద్ద డబ్బా తెచ్చాడనేసి. ఆ మాట వినంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి డబ్బాను చూసి ఆ డబ్బా తనకి ఓపెన్ చేయడానికి చేతులకి వణుకు ఆగక పిల్లలందరినీ పిలుచుకొచ్చి మిరండాని ముందు నుంచోబెట్టి కత్తి పెట్టి ప్యాక్ ఓపెన్ చేసి చెయ్యి పెడితే పైనే ఉన్నదంట హాట్ వాటర్ ట్యూబ్. అయితే హాట్ వాటర్ ట్యూబ్ ఇలా తీస్తే పిల్లలంతా ప్రైజ్ ద లార్డ్ అని అరుస్తూ ఉంటే మిరండా ఆగండి అన్నదంట. ఇదేంట్రా బాబు, ఈ అమ్మాయి కదా ప్రార్థన చేసింది, హాట్ వాటర్ ట్యూబ్ వచ్చింది కదా, ఎందుకు ఆగమంటుందంటే డాక్టర్ చెయ్యి కిందకి పెట్టండి, బార్బీ బొమ్మ కూడా వస్తుంది బయటికి అన్నదంట. ఆ పాపను బాధ పెట్టకూడదని చెయ్యి పెడితే చేతికి తగిలింది బార్బీ బొమ్మ. అప్పుడు ప్రైజ్ ద లార్డ్ అని చెప్పిందంట. అయితే ఆ జాతవని ఆ డబ్బా మీద ఇది అసలు ఎవరు పంపించారు, ఎప్పుడు పంపించారు అని ఆలోచిస్తే స్కాట్లాండ్లో 7 నెలల క్రితం పోస్ట్ చేశారు. 7 నెలల క్రితం. మీకు విషయం అర్థమవుతుందో లేదో, ఈరోజు చేసిన ప్రార్థనకి 7 నెలల క్రితం దేవుడు జవాబు ఇచ్చాడు. ఇది నొక్కితే ఫ్యాన్ తిరుగుతుంది కదా, ఎందుకో తెలుసా? కనెక్షన్ అలాగా దీన్ని తయారు చేసినప్పుడు ఇచ్చారు, దీన్ని తయారు చేసినప్పుడు ఇచ్చారు ఆ కనెక్షన్. కాబట్టి అది నొక్కితే తిరగాల్సిందే, నువ్వు చేస్తే ప్రార్థన జవాబు రావాల్సిందే. దేవుడు కనెక్షన్ అలా పెట్టాడు, దేవుడు కనెక్షన్ అలా పెట్టాడు. ఎంత
ఎంత సునాయాసంగా దీన్ని ఎదుర్కొన్నాడు చూడండి. పిల్లల్ని అందరినీ నుంచోబెట్టి ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన ఎవరైనా చేయొచ్చు. ఇంకో మాట, యవనస్తులు, మీలో కొంతమంది హై స్కూల్ పిల్లలు ఉన్నారు, మీలో కొంతమంది ఎలిమెంటరీ పిల్లలు ఉన్నారు, పర్లేదు. ప్రార్థన చిన్నప్పుడు చేయటం నేర్చుకుంటే పెద్దప్పుడు సులభం అవుతుంది. చేయండి ఇప్పటి నుంచే. మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా? ప్రార్థన చేయండి. మీ అమ్మా నాన్న సరిగ్గా ఉండరా? ప్రార్థన చేయండి. మీ అన్నయ్య ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడా? ప్రార్థన చేయండి. మీ అక్కయ్య గురించి పుకార్లు వినబడుతున్నాయా? ప్రార్థన చేయండి. మీ ఇంట్లో అప్పులు ఉన్నాయా? ప్రార్థన చేయండి. మీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. గుర్తుపెట్టుకోండి, చాలామంది అనుకుంటారంటే పొడుగ్గా ఉంటే ప్రార్థన దేవుడు వింటాడు, లేదా మేడ మీదకి వెళ్తే దేవుడు ప్రార్థన వింటాడు. అది పూర్వకాలపు ఆలోచన. అందుకని జిగురొత్తులు కట్టుకునేవాళ్ళు అంటే తెలుసా, పెద్ద పెద్ద అంతస్తులు కట్టుకునేవాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటే దేవుడు పైన ఉంటాడు, మేడెక్కితే దేవుడి దగ్గర అవుతామని. అంత సీనే అవసరంలా. మోస్ గారు నాకంటే పొడుగు, ఆయన ప్రార్థన త్వరగా వెళ్తుందండి దేవుడి దగ్గరికి. ఎవడు గట్టి చేస్తే వాడి దగ్గరికి వెళ్తుంది. మనస్ఫూర్తిగా ఎవరు చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సైజు కాదు కావాల్సింది, హైట్ కాదు కావాల్సింది, పొజిషన్ కాదు కావాల్సింది, హార్ట్. ఉంటే పని అవుతుంది. సరే, అయిపోయిందా? అప్పుడు మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడగు యహాజీయేలు సమాజములో ఉండెను. యెహోవా అతని మీదకి రాగా అతని ఇలాగూ ప్రకటించెను, యోదావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా. ఒకసారి ఆలోచించండి. ఈయన ప్రవచనం చదువుతున్నాడు, అంటే దేవుడు ఇచ్చినటువంటి ప్రవచనాలు చెప్తున్నాడు. ఓకే, ఆ ప్రవచనం చెప్పేవాడి గురించి ఎంత చరిత్ర ఇచ్చాడు? ఆడి బాబేవాడు, ఆడి బాబోడు బాబేవాడు, ఆ బాబోడు బాబేవాడు, ఎన్ని రాశారు చూడండి. ఎందుకనంటే దేవుని వాక్యాన్ని, దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మాట్లాడే వ్యక్తికి వాడెవడో చాలా ప్రాముఖ్యం. బిర్యానీ మంచిదే, ప్లేటు చెడ్డదైతే తింటావా? లడ్డు మంచిదే, ఓకే, నెయ్యి కారిపోతున్నటువంటి పుల్లారెడ్డి స్వీట్ చేతితో పట్టుకొని వస్తున్నాను అనుకోండి, నోరు వస్తుంది ఎవరికైనా సరే. చెయ్యి దగ్గరకు వస్తున్నప్పుడు చేతికి గజ్జుంటే ఇప్పుడు నీకు అర్థమైందా? ఇప్పుడు వాక్యం బోధించేటప్పుడు, ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు లైఫ్ ప్రాముఖ్యంగా ఉండాలా. అందుకని ఆడి గురించి అంత చరిత్ర ఇచ్చాడు. సరే, అతను ఎవరెవరిని పిలిచాడు? ఫస్ట్ ఎవరు పిలిచాడు? యోదావార్లారా. తర్వాత ఎవరిని? యెరూషలేము కాపురస్తులారా. తర్వాత ఎవరిని? అసలు మామూలుగా మీరు అక్కడుంటే ఫస్ట్ ఎవరిని పిలుస్తారు? రాజుగారిని. నువ్వు రాజు అయితే నాకే, మంత్రి అయితే నాకే, దేవుడి ముందు ఎవడైనా ఒకటే. అర్థమైందా? చాలా మంది నన్ను అంటారు, సార్ పెద్దోళ్ళు ఉంటే కూడా మీరు అలాగే మాట్లాడతారు. పెద్దోళ్ళు అంటే నాగే, నేను మాట్లాడే దేవుని మాట. దేవుడి కంటే పెద్దోళ్ళు ఏంటి వాళ్ళు? దేవుడి కంటే పెద్దోళ్ళు అంటే నేను భయపడతాను. లేదు మామూలే, కూల్. దేవుని పక్షాన నిలబడినప్పుడు ఎదురున్నవాడు రాజు అయినా మంత్రి అయినా నాకు అనవసరం. మాట అదే. ఆయన మాట్లాడి, మీరందరూ ఆలకించుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడయకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకు పోవుడి, వారు జీజు అను ఎక్కుడు మార్గమును వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గరకు వారిని కనుగొందురు. ఆ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యోదావార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడి మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడయకుడి. రేపు వారి మీదకు పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. ఇప్పుడు చిన్న మాట ఇది చెప్పి నేను ముగించేస్తాను. అయిపోయింది. యుద్ధం చేసేది ఎవరు? ఇప్పటిదాకా చదివిన దాని ప్రకారం యుద్ధం చేసేది ఎవరు చెప్పండి? గెలిపించేది ఎవరు? దేవుడు. ఇప్పుడు దేవుడు గెలిపిస్తాడు, యుద్ధం దేవుడు చేస్తాడు. వీళ్ళు ఎక్కడి నుంచోమన్నాడు? యుద్ధ భూముల్లోకి వెళ్ళి పంక్తుల్లో నుంచోమన్నాడు. పంక్తుల్లో నుంచోమంటాం అంటే ఏంటి తెలుసా? అరే నువ్వు కోతకెళ్ళరా, గెలుపు నేను ఇస్తా అని కబడ్డీ భాష. నువ్వు బ్యాటింగ్కి వెళ్ళరా, సిక్స్ కొట్టేటట్లు చేస్తా క్రికెట్ భాష. నువ్వు పొయ్యి మీద డేక్ష పెట్టు, కూర ఉడికేటట్లు చేస్తా వంటోడు భాష. నీకు అర్థం భాష. అదే విధంగా యుద్ధం భాషలో అంటే తెలుసా? నువ్వు వెళ్ళు, మొత్తం యుద్ధ సామాన్లు అన్నీ వేసుకొని లైన్లో నుంచో, నువ్వు నుంచో అక్కడ, అప్పుడు నేను విజయాన్ని ఇస్తాను.
ఒకవేళ మీరు కనుక అక్కడ ఉంటే యుద్ధం నువ్వు చేసేవాడివైతే, గొలుపు నువ్వు ఇచ్చేవాడివైతే, నేను అక్కడికి ఎందుకు వెళ్తాం, నేను పడుకుంటానులే అంటాం. మీలో చాలామంది ఆ టైప్ అంటానికి పద్ధతి ఏంటి చెప్పమంట, అన్నా పరీక్ష ఎల్లుండన్నా ప్రార్థన చేయ నన్ను అడుగుతాడు, ఈడేమో టీవీ చూస్తూ ఉంటాడు. పరీక్షలో నువ్వు గెలిచేటట్లు నేను ప్రార్థన చేయాలంటే నువ్వేం చేయాలి చెప్పండి నాకు. యుద్ధ భూమి భాషలో చెప్పాలంటే అర్థం అనేవాడా, నువ్వు పడుకుంటే గెలవు, నువ్వు ఉంటే గెలుస్తావు. బైరన్నర్ నీ కోసం పరిగెట్టాలంటే నువ్వు గ్రౌండ్లో ఉండాలా. క్రికెట్ భాషలో ఆడు పరిగెడతాను, నేను ఇంట్లో ఉంటానంటే నువ్వు గేమ్లో లేనట్టు. నువ్వు గేమ్లో ఉండాలంటే గ్రౌండ్లో ఉండాలా, అప్పుడు నీ సబ్స్టిట్యూట్ పనిచేస్తాడు. దేవుడు నీకు సబ్స్టిట్యూట్ కాబట్టి నువ్వు ఎక్కడ ఉండాలా, గ్రౌండ్లో ఉండాలి. యుద్ధ భూమిలో నువ్వు ఉంటావు, గేమ్ ఆయన ఆడి పెడతాడు. ఎంత బ్యూటిఫుల్ చూడండి. యుద్ధము నాది, గెలిపించేది నేను, కానీ నువ్వు గేమ్లో ఉండాలి, నువ్వు గేమ్లో ఉండాలి. ఆ రోజు యెహోషాపాతు ఆ విధంగా ఉంది. దేవుని మీద ఆధారపడితే గెలుపు ఎవరిచ్చారు, దేవుడిచ్చాడు. ఓకే, ఫైనల్గా ఒక చిన్న ఇలస్ట్రేషన్ ఇచ్చేసి నేను ముగిస్తాను. నాకు ఇద్దరు కూతురు. పెద్ద అమ్మాయి పేరు షారోన్, చిన్న అమ్మాయి పేరు షైన్. ఇది దగ్గర దగ్గర ఒక మేబీ 8 years క్రితం అట్లా జరిగిందని. ఆ రోజు నా పుట్టినరోజు. మా ఇద్దరు అమ్మాయిలు, నా ఫ్రెండ్స్ అందరు కలిసి బెంగళూరులో ఒక హోటల్కి వెళ్ళాం భోజనానికి. అది అమీబా అని కొంచెం పెద్దది, బుక్ చేసుకున్నాం. వాళ్ళు ఏమన్నారంటే కొంచెం టైం పట్టుద్ది సార్, టీమ్ గేమ్స్ అన్ని ఆడుకోవచ్చు అన్నారు. మా ఇద్దరు పిల్లలు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. బౌలింగ్ అనే గేమ్కి డబ్బులు కట్టారు, 100 రూపాయలు. బౌలింగ్ అనే గేమ్ ఎలా ఉంటుందంటే పొడుగు బల్ల ఉంటుంది, ఆ చివర 10 కర్రలు ఉంటాయి, ఒక బాల్కి 3 రంధ్రాలు ఉంటాయి, పెద్ద బాల్ ఓటిస్తారు. ఒక్కొక్కళ్ళు 10 సార్లు ఇసరాలి. పైన ఒక టీవీ స్క్రీన్ ఉంటుంది, ఇసిరినప్పుడల్లా ఎన్ని కర్రలు పడితే అన్ని పాయింట్లు వస్తాయి. సో వీళ్ళు డబ్బులు కట్టంగానే 2 పేర్లు వచ్చినాయి, షారన్, షైన్ పేర్లు వచ్చినాయి. మొదట షారన్ ఇసిరింది, 7 పాయింట్లు వచ్చాయి. రెండోది షైన్, అది అప్పుడు 5th క్లాస్ అనుకుంటా, బక్కగా ఉంటుంది. అది బాల్ ఇలా ఇసిరితే గోడమ్మటి వెళ్ళింది, ఒక్కడు కూడా కర్ర పడలా, 0. నెక్స్ట్ టైం షారన్ ఇసిరింది, దానికి 10 పాయింట్లు వచ్చింది. స్కోరు దానికి 17. ఇప్పుడు షైన్ పట్టుకుంది ఆ బాల్, ఎంత ఉంటుంది బాల్, దానికి 3 రంధ్రాలు ఉంటాయి. ఆ 3 రంధ్రాల్లో ఇలా 3 ఏళ్ళు పెట్టి ఇలా తిప్పుతూ ఇసరాలన్నమాట. ఆ 3 రంధ్రాల్లో అలా ఏళ్ళు పెడతా ఉంటే బాలు జారి కాలు మీద పడింది. బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది, బాగా బరువుగా ఉంటుంది. అయినప్పుడు కూడా తీసుకొని గెలవాలి అనే ఆ 3తో అక్కడ నుంచింది. కానీ మా అందరికీ తెలుసు అది ఓడిపోద్దని, అందరికీ తెలుసు. ఇప్పుడు అది ఓడిపోతే పోనీ గేమే కదా అనుకోవచ్చు, కానీ చిన్నపిల్ల కదా, అది ఓడిపోయింది అనుకో మొహం మార్చుకుని అలా కూర్చుంటుంది. మేము పార్టీ ఏం చేసుకుంటాం, నా బాధ అది. ఎలాగా అని ఆలోచిస్తాం. దానికి ఇంకా వేరే మార్గం లేదు. ఆ టైంలో నా మిత్రుడు ఉన్నాడు, చందు అని. వాడు చూసి వచ్చి షైనీ పక్కన నుంచున్నాడు. ఈడు ఎందుకు నుంచున్నాడు అని అసలు కలగడానికి అనుకున్నా. ఆ నుంచొని దాని మీద చెయ్యేశాడు, షైనీ మీద చేసి షైనీ అన్నాడు. ఏంటన్నా అన్నది. నీ దగ్గర నేను అన్నా అన్నాడు. అంటే 2-3 సెకండ్లు ఆలోచించింది. ఆడనా అని బాల్ ఇచ్చేసింది. ఇచ్చి ఆ పక్కన ఎలా నుంచోను, ఆడు పట్టుకున్నాడు బాల్. పట్టుకొని ఆడు ఇసిరాడు. ఆడు బాగా వచ్చి బౌలింగ్ మొత్తం 10 పడిపోయింది. కంప్యూటర్కి బాల్ ఎవడు ఇసిరాడో తెలియదు, దానికి తెలిసిందల్లా ఒకటి కర్రలు ఎన్ని పడినాయి, 10 పడంగానే షైనీ పక్కన 10 వేసింది స్కోరు. అయిపోయింది కదా. ఇప్పుడు జాగ్రత్తగా అస్సలు సన్నివేశం, ఎప్పుడైతే ఆ పక్కన నుంచోని షైనీ పక్కన 10 అని చూసిందో అర్థమైందా, వెంటనే షైనీ చేసిన పని ఏంటి సార్, పిడికిలో వచ్చి యా నేను గెలిచా అన్నది. యా నీకు గెలిచా. నాకు అది చూసినప్పుడు ఎంత షాకింగ్ అనిపించింది తెలుసా. అంటే ఒక్కసారిగా దేవుడు నాకు చాలా జ్ఞానాన్ని ఒక్కసారి బోధించేశాడు అనిపించింది. రే నేను చెప్పేది కూడా ఇదే. ఏంటి ప్రభు నువ్వు చెప్పేది, నీ గేమ్ ఓడిపోయావు, నువ్వు ఓడిపోయావు, అయిపోయింది నీ జీవితం కలాష్, ఇక అయిపోయింది, నువ్వు గెలవలేవు, నువ్వు ఆడలేవు. ఇక ఒకటే ఒక మార్గం ఏంటనంటే, నీ పక్కన నేను నుంచున్నాను కదా, నా పక్కన నా వైపు ఒకసారి చూసి ఒక ఎదవ మొహం పెట్టి ఆడన్నా అంటే నేను ఆడి పెడతా. ఎదవ మొహం పెట్టి అడగడమే ప్రార్థన.
అంటే మీకు అర్థం కదా, దేవా అయిపోయింది బ్రహ్మ. గేమ్ ఆడేది ఎవరా చెప్పండి నాకు, ఎవరా? దేవుడు. గెలిచేది ఎవరా? గేమ్ ఆడేది దేవుడు, గెలిచేది మనం ఎక్కడ ఉంటాం? గేమ్లో ఉంటాం. దేవుడు ఎక్కడ ఉంటాడు? గేమ్లోకి వచ్చాడు. జాగ్రత్తగా మనం గేమ్లో ఉన్నాం, దేవుడు గేమ్లోకి వచ్చాడు. దేవుడు గేమ్లోకి రావాలంటే మనం ఒకటి చేయాలి. ఏంటో చెప్పండి నాకు. అనుమతించాలి. సబ్స్టిట్యూట్ని అనుమతిస్తే కానీ రాడు. ఫుట్బాల్ గేమ్ ఎప్పుడైనా చూసారా? సబ్స్టిట్యూట్ రావాలంటే ఈడు బయట వెళ్ళి చేయి కొట్టాలి, లేకపోతే ఆడు రావడానికి లేదు. కబడ్డీ ఆడేటప్పుడు చూసారా? సబ్స్టిట్యూట్ రావాలంటే బయట చేయి కొట్టాలా. దేవుడికి నువ్వు చేయి కొడదా వచ్చేదా నేను కావాలని కూర్చో. మై ఫ్రెండ్స్, ఈ మాట చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని అడదలుచుకున్నాను. ఒకసారి మీ గురించి మీరు ఆలోచించండి. మీ లైఫ్లో మీ వ్యక్తిగతంగా మీరు ఎదుర్కొనేటువంటి ప్రాబ్లం కానీ, లేకపోతే మీ ఫ్యామిలీలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లం కానీ, తీరట్లేదు, ఇది అయిపోయింది అనేది ఏదైనా ఉందా? ఇస్ దర్ ఎనీవన్? యెహోషాపాతు పరిస్థితి అదే. దానికి దేవుడు ఇచ్చినటువంటి మాట ఇది. నువ్వు వరుస పంక్తుల్లో అక్కడ నుంచోండి, నేను వచ్చి గేమ్ ఆడతా, నేను వచ్చి గెలిపిస్తా, నేను మొత్తం చూసుకుంటా, కానీ నువ్వు అక్కడ ఉండాలా. యు మస్ట్ బి దేర్ టు సీ హౌ ఐఎమ్ డూయింగ్ ఇట్. నేను ఎలా చేస్తున్నానో నువ్వు చూడాలి. ఈరోజు దేవుడు మనకు అదే చెప్తున్నాడు. నువ్వు అక్కడ ఉండు, పారిపోవద్దు. నువ్వు అక్కడ ఉండు. యు బీ దేర్, యు డోంట్ రన్ అవే, యు బీ దేర్. నువ్వు అక్కడ ఉండు. అక్కడుండి నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే నేను యుద్ధం గెలుస్తాను. నీకోసం యుద్ధం నీది, గెలిచేది నేను, చేసేది నేను, నిలవబడి ఉండేది నువ్వు. ఈరోజు నీ లైఫ్లో నువ్వు ఎదుర్కోలేంది, నువ్వు తట్టుకోలేంది, నువ్వు సాధించలేంది, నువ్వు కొనసాగించలేంది ఏదైనా ఉందా? ఇఫ్ దర్ ఇస్ ఎనీథింగ్, థింక్ ఫర్ 1 minute. నీ లైఫ్లో ఏది ఉండాలంటారు? ఒక్కసారి ఆలోచించి. దెన్ యూ టెల్ గాడ్, ప్రభా ఇది డిగ్రీ సంపాదిస్తాం అనుకున్నాను, అవ్వట్లేదు. డిఎస్సి రాద్దాం అనుకుంటున్నాను, అవ్వట్లేదు. తాగుడు బంద్ చేద్దాం అనుకుంటున్నాను, అవ్వట్లేదు. గుట్కా మానేద్దాం అనుకుంటున్నాను, అవ్వట్లేదు. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉండడం మంచిది కాదని నాకు తెలుసు, వదులుకోలేకపోతున్నాను. చెప్పండి. బ్లూ ఫిల్మ్స్ చూడటం అలవాటు ప్రభా, వదులుకోలేకపోతున్నాను. చాటింగ్ చేసి టైం వేస్ట్ చేయకూడదని తెలుసు, ఆపుకోలేకపోతున్నాను. సినిమా పాటలు మంచివి కాదని తెలుసు, నాకు పాడకుండా ఉండలేకపోతున్నాను. నేను చెడు స్నేహం జీవితాన్ని పాడు చేస్తుందని తెలుసు, కానీ ఉండలేకపోతున్నాను. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలాంటి ఏదైనా ఉందా? ఒకవేళ ఉంటే రాజీ పడిపోయిన వ్యక్తి అయితే ఇటు చెప్పేది మనకేంటంటారు. నొప్పే ఉన్న ఉంటే ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తావు. యూ విల్ ప్రే.